ప్రజాపాలన అనే పేరుతో సీఎం రేవంత్ రెడ్డి అగ్రవర్ణాలైన రెడ్డిలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు గూండ్రాతి శారదగౌడ్ విమర్శించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గూండా శారదగౌడ్, బీసీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గూండ్రాతి శారదగౌడ్ మాట్లాడుతూ బీసీలను అధికారులుగా రానియకుండా అగ్రవర్ణాల వారు అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ నడి ఒడ్డులో ఉండే హైకోర్టును తీసేసి రంగారెడ్డిలో ఏర్పాటు చేస్తామండం ఏంటని ప్రశ్నించారు. బీసీలో రాజ్యంలో రెడ్డిల ప్రాధాన్యత ఎక్కువైందన్నారు. బీసీలంతా ఐక్యతతో ఉండి సాధించుకున్నప్పుడే బీసీల రాజ్యం వస్తుందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని బీసీ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. సంక్షేమాలను కొత్తగా తీసుకొస్తాను అని చెప్పిన పేరుతోటి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన పోస్టులన్నీ కూడా రెడ్డిలకు ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. దానికి తోడుగా మా హైకోర్టు కూడా ఇక్కడి నుంచి అంటే నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి మా హైకోర్టుని రంగారెడ్డి డిస్టిక్ లో ఒక బయోడైవర్సిటీ అయినటువంటి ఒక 3 లక్షల చెట్లను కొట్టేసి అక్కడ మాకు కొత్త భవనాన్ని కేటాయించడం, ఆ స్థలాన్ని కేటాయించడం అనేది నాకు చాలా బాధాకరంగా అనిపించి దాన్ని కూడా మేమంతా అడ్వకేట్స్ ని ఖండించడం జరిగింది. దానిలో భాగంగానే మేము ప్రస్తావిస్తూ ఈ రోజు రాబోయేటువంటి వాటిలో అంటే మాకు 2 పోస్టులు ఉంటాయి, ఏజీ తర్వాత ఏజీ 2. ఆ 2 పోస్టులను కూడా రెడ్డిలకే ఇచ్చారు. ఇచ్చినప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి జీపీలు గాని ఏజీపీలు గాని స్టాండింగ్ కౌన్సిల్ గాని రాబోయే వాటిలను ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలి, రాష్ట్రమంతా రెడ్డిల రాజ్యం అవుతుంది అని చెప్పేసి ప్రస్తావించడంతో నాకు నోటీస్ ఇచ్చింది. అన్నా వినాలన్నా, మీరు రాష్ట్రమంతా రెడ్డిల రాజ్యం అవుతుంది, మాకున్నటువంటి ఏజీలు ఏఏజీలకు ఇద్దరికి కూడా రెడ్డిల పోస్టులు ఇచ్చిండ్రు అన్నందుకు నాకు ఈరోజు నోటీస్ ఇచ్చిండ్రు. నాకే నోటీసులు ఇస్తే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకు హైకోర్టులో అడ్వకేట్స్ తర్వాత జిల్లాలో ఉన్న అడ్వకేట్స్ అందరి సపోర్ట్ ఉన్నందుకు ఈ రోజు నేను ఒక బడ్జెట్